రాజస్థాన్ లో మరో డ్రమ్ము హత్య జరిగింది. అది కూడా బ్లూ కలర్ డ్రమ్ములోనే శవం ఉంచారు. కరదల్ తిజారా జిల్లా అల్వార్ లోని ఓ ఇంటి మిద్దె మీద నుంచి దుర్వాసన వస్తూ ఉండడంతో చుట్టుపక్కల వారు యజమానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఇంటి యజమానురాలు వచ్చి చూడగా భరించలేని వాసన వస్తోంది. దీంతో మనిషిని చంపేసి అందులో కుక్కి ఉంటారని భయపడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు క్రైమ్ సీన్ కి వచ్చి చూడగా అందులో మృతదేహం ఉందని గుర్తించారు. వాళ్ళు ఆ డ్రమ్ములో నుంచి మృతదేహాన్ని తీయడానికే నానా కష్టాలు పడాల్సి వచ్చింది. పైగా తొందరగా పాడవకుండా ఉండేందుకు భారీగా ఉప్పు కూడా పోశారు. చివరకు కష్టపడ్డ పోలీసులు మృతదేహాన్ని తరలించి పోస్ట్ మార్టం చేయించారు. అయితే విచారణ చేయగా అదే ఇంట్లో అద్దెకు ఉంటున్న హంసరాజ్ కనిపించడం లేదని తేలింది. పైగా అతని భార్య ముగ్గురు పిల్లలు కూడా మిస్ అయ్యారు. ఇంకాస్త లోతుగా విచారణ చేయగా ఆ ఇంటి యజమాని కొడుకైన జితేంద్ర శర్మ కూడా మిస్సింగ్. దీంతో హంసరాజును చంపేసి ఇంటి ఓనర్ కొడుకుతో అతని భార్య లక్ష్మీదేవి లేచిపోయిందని పోలీసులు గుర్తించారు. అయితే ఈ హత్య ఆగస్టు 15న జరిగింది. 17వ తేదీన శవాన్ని పోలీసులు గుర్తించారు. పోలీసులు విచారణ చేయగా అల్వార్ కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇటుక బట్టి యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. మీరు వెతుకుతున్న వారు తన బట్టీలో పనిచేస్తున్నారు అని చెప్పాడు. దీంతో పోలీసులు లక్ష్మీదేవి ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో బాధాకరమైన విషయం ఏమిటంటే హంసరాజ్ లక్ష్మీదేవి దంపతుల 8 ఏళ్ల కొడుకు పోలీసులకు అమాయకంగా చెప్పిన వివరాలు. వాటిని విన్న పోలీసులకు కూడా ఎంతో బాధ కలిగింది. ఇంటి యజమాని జితేంద్ర శర్మ భార్య కొన్నాళ్ల క్రితం చనిపోయింది. నాటి నుంచి ఒంటరిగా ఉంటున్నాడు. అదే క్రమంలో తమ ఇంట్లో ఉంటున్న లక్ష్మీదేవి జితేంద్ర పరిచయం కాస్త అక్రమందానికి దారితీసింది. ఇటు హంసరాజ్ కు మద్యం అలవాటు ఉంది. ఆ క్రమంలో భార్య పిల్లలను కూడా హింసించేవాడు. అయితే భర్త పనికి వెళ్లిన తర్వాత జితేంద్ర శర్మ ఇంట్లోనే అతనితో గడిపొచ్చేది లక్ష్మీదేవి. అయితే 8 ఏళ్లు వచ్చినా కూడా వారి కొడుకు హర్షల్ బడికి వెళ్లడం లేదు. ఎందుకు పంపడం లేదంటే హంసరాజ్ డబ్బులు లేవని చెప్పాడు. కానీ జితేంద్రే చొరవ తీసుకుని ఆ కుర్రాడిని ఓ స్కూల్లో చేర్పించాడు. తానే ఫీజులు కట్టాడు. పుస్తకాలు బట్టలు కొనిపించాడు. మరో 6 ఏళ్ల పాపను కూడా స్కూల్లో చేర్పించేందుకు రెడీ అయ్యాడు. వీరిద్దరూ కాకుండా 3 ఏళ్ల మరో కూతురు కూడా ఉంది. ఇటు లక్ష్మీదేవిని జితేంద్ర ఆర్థికంగా ఆదుకుంటూ వస్తున్నాడు. దీంతో హంసరాజ్ కు భార్య మీద అనుమానం కలిగింది. జితేంద్రనైతే ఎందుకు మాట్లాడుతున్నాడు, మన కొడుకును ఎందుకు బడిలో చేర్పించాడని వేధించేవాడు. అంతేకాదు వారి అక్రమ బంధంపై నిలదీసేవాడు. అయితే ఎంత జరుగుతున్నా కూడా లక్ష్మి మాత్రం తన ప్రియుడితో మాట్లాడుతూనే ఉండేది. తన భర్త కొడుతున్నాడని హింసిస్తున్నాడని చెప్పి బాధపడుతూ ఉండేది. సిగరెట్ తో ఒంటిపై కాల్చేవాడని చూపించేది. నీకు నేనున్నాను, భయపడకు, డబ్బుల విషయం గురించి బాధపడద్దని చెప్పేవాడు జితేంద్ర. ఆ క్రమంలోనే కలిసి దూరంగా వెళ్లిపోవాలనుకున్నారిద్దరు. పైగా ముగ్గురు కలిసి మద్యం పార్టీ చేసుకునేవారు. ఆగస్టు 15వ తేదీ కూడా రాత్రి సమయంలో హంసరాజ్ లక్ష్మి జితేంద్రలు కలిసి మద్యం తాగుతూ ఉన్నారు. మద్యం ఎక్కువైన తర్వాత హంసరాజ్ భార్యను అక్రమంపై మళ్లీ నిలదీశాడు. ఆమెను గట్టిగా తన్నడం కొట్టడం మొదలు పెట్టాడు. దీంతో జితేంద్ర శర్మ జోక్యం చేసుకున్నాడు. వద్దని వారించినా కూడా వినలేదు. ఈ క్రమంలో వారి కొడుకు హంసరాజును గదిలోకి వెళ్లి పడుకోమని చెప్పింది లక్ష్మి. చిన్నారి వెళ్లి గదిలో పడుకున్నాడు. జితేంద్ర గొడవను సద్దుమణిగేలా చేసి అతనికి మద్యం ఎక్కువ తాగించాడు. ఆ తర్వాత చిన్నగా నిద్రలోకి జారుకున్నాడు హంసరాజ్. కానీ అతను బ్రతికుంటే మనం కలిసి ఉండలేం, నా పిల్లలను కూడా చంపేస్తాడని కన్నీళ్లు పెట్టుకుంది. కలిసి చంపేద్దాం, మనం హాయిగా బ్రతుకుదామని చెప్పింది. దీంతో ఇద్దరూ కలిసి నిద్రమత్తుల్లో ఉన్న హంసరాజ్ మొహంపై దిండు అదిమేసి కలిసి చంపేశారు. ఆ తర్వాత రాత్రి శరీరాన్ని ముక్కలు చేసేశారు. సడన్ గా చిన్నారి హంసల్ నిద్రలేచొచ్చాడు. అప్పుడే కిచెన్ లోని డ్రమ్ములో మృతదేహాన్ని కుక్కుతున్నారు. ఏం చేస్తున్నావమ్మా అని అడిగాడు కొడుకు. నాన్న మద్యం ఎక్కువగా తాగి చనిపోయాడు, అందుకే డ్రమ్ములో వేస్తున్నామని చెప్పింది. కొడుకుని బుజ్జగించి పడుకోమని చెప్పింది తల్లి. ఆ తర్వాత డ్రమ్ములో భారీగా ఉప్పు పోసి ఆ మర్నాడు మిద్దె మీద డ్రమ్ము నుంచారు. తన ప్రియురాలు ఆమె పిల్లలను తీసుకొని జితేంద్ర శర్మ పారిపోయాడు. ఓ బట్టీలో పని చేస్తామని పనికి కుదిరారు. కానీ మీడియాలో డ్రమ్ము వార్తలు, సోషల్ మీడియాలో చూసిన ఇటుక బట్టి యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వేగంగా వచ్చేసి జితేంద్ర శర్మ అతని ప్రియురాలని అరెస్ట్ చేసేశారు. అయితే పోలీస్ స్టేషన్ లో విచారణ సందర్భంగా మొత్తం జరిగిన విషయాన్ని చిన్నారి హంసల్ పోలీసులకు చెప్పాడు. పోలీసులకు కూడా కంటతడి తెప్పించాడు. ఆ చిన్నారికి ఓ బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి ఏం జరిగింది, మీ నాన్న నిన్ను ఎలా చూసుకునేవాడు, మీ అమ్మ జితేంద్ర శర్మలు ఏం చేసేవారని అడిగారు. మా నాన్న మా అమ్మను రోజు కొట్టేవాడు, సిగరెట్ తో ఒంటిపై కాల్చేవాడు, మా అమ్మ వద్దని ఏడుస్తూ బ్రతిమలాడేది. మా నాన్న మొన్న కూడా నన్ను చంపేస్తానని బ్లేడు గొంతు మీద పెట్టాడు. ఎన్నోసార్లు నన్ను బాగా కొట్టాడు, కానీ అమ్మ నన్ను బుజ్జగించేది. శర్మ అంకుల్ మా ఇంటికి వచ్చేవాడు, అతనే నన్ను బడిలో చేర్పించాడు. మా నాన్న చనిపోతే అమ్మ అంకుల్ కలిసి ఆ డ్రమ్ములో వేశారు. నన్ను పడుకోమని చెప్పింది అమ్మ, కానీ ముందు నాన్న నా పక్కనే పడుకుని ఉన్నాడు. ఆ తర్వాత చనిపోయాడని అమ్మ చెప్పింది. అంకుల్ నన్ను బడిలో చేర్పించాడు, కొత్త బట్టలు పుస్తకాలు కొనిపెట్టాడని చెప్పాడు ఆ చిన్నారి.
చిన్నారి. అయితే నీకు అతనెందుకు బట్టలు కనిపించాడు, బడిలో ఎందుకు చేర్పించాడని పోలీసులు అడిగారు. నాన్న నన్ను బాగా కొట్టేవాడు, బడికెళ్ళొద్దన్నాడు, అమ్మను కూడా బాగా కొట్టాడు. ఆ రోజు ముగ్గురు కలిసి మద్యం తాగారు. అమ్మ కొంచెమే తాగింది, నాకు అన్నం పెట్టింది. నాన్న బాగా తాగి అమ్మను కొట్టాడు. అంకుల్ వద్దని చెప్పినా వినలేదు. అమ్మ నన్ను పడుకోమని చెప్పింది. నేను వెళ్లి పడుకున్నాను. ఆ తర్వాత నిద్ర లేచాను. అందరినీ అంకుల్ ఇటుక బట్టి దగ్గరకు తీసుకెళ్లాడు అని చెప్పాడు ఆ చిన్నారి. ఈ ఘటనలో రెండు కలిసివేసే ఘటనలున్నాయి. భార్య లేని ఇంటి యజమాని కొడుకు లక్ష్మితో అక్రమందం పెట్టుకున్నాడు. ఇటు ప్రియుడి దగ్గర ఆమె స్వాంతన పొందేది. పిల్లల ఆలాపల్లా చూసుకునేవాడు ఆమె ప్రియుడు. ఆర్థికంగా కూడా ఆదుకునేవాడు. బాధ్యత లేని తాగుబోతు కావడంతో హంసరాజ్ భార్యను కొట్టేవాడు, పిల్లలను హింసించేవాడు. ఇక భార్యపై అనుమానంతో రోజు వేధించేవాడు. చివరకు అతన్ని భార్య ఆమె ప్రియుడు కలిసి హత్య చేశారని పోలీసులు మీడియాకు తెలియజేశారు. పిల్లల ముగ్గురిని హంసరాజ్ తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు. లక్ష్మి ఆమె ప్రియుడు జితేంద్రను జైలుకి తరలించారు. హత్య రెగ్యులర్ గానే జరిగిన ఇక్కడ నీలి డ్రమ్మే హైలైట్ గా నిలిచింది. ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి కేసే నమోదైంది. అది కూడా ఇండియాని షేక్ చేసే కేసు అయింది. కాబట్టి ఇప్పుడు ఇలాంటి పరిస్థితులన్నీ చూస్తే ఈ నీలి రంగు డ్రమ్ము హత్యలకు గుర్తుగా మారిపోయింది. మరి ఈ కేసు పై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. नाम संजीव कुमार है। संजीव जी, कल जो घटना हुई, क्या पूरी घटना रही, क्या पूरा सीन रहा? सर मैं कहीं काम पे गया हुआ था, 12 से 2 बजे के बीच में मैं आया था। तो यहाँ पे मेरे मोहल्ले में पुलिस की गाड़ियाँ 4-5 खड़ी थी। जी। उसमें फिर बाद में कहा भाई ये मोहल्ले में कौन कौन है, तो मेरा नाम पूछा। मैंने कहा मेरा ये सामने घर है। अच्छा। तो उन्होंने कहा भाई तुम पहचान कर सकते हो? तो मैंने कहा भाई पहचान कर लूंगा मैं। तो ऊपर जाके मैं देखा तो मैंने कहा ये तो भाई जितेंद्र नहीं है, ये तो इनका किराएदार है। वो ड्रम के अंदर मृत पड़ा हुआ था। मृत पड़ा हुआ था। हाँ। तो किराएदार के साथ कितने लोग रहते थे? उनकी एक वाइफ थी और 3 बच्चे थे। तो अब वो लोग कहाँ हैं? वो मृत के बाद में है ही नहीं। वो मृत के बाद में। हाँ। मकान मालिक जो है उनका बेटा जिसको तलाश कर रहे थे वो कहाँ है? उसका पता नहीं। उसका पता नहीं। उसका पता नहीं। इसके मकान मालिक जो है उनके परिवार में कितने लोग रहते हैं? उनके परिवार में 3 बच्चे हैं। मकान मालिक के कितने हैं? मकान मालिक के 3 बच्चे हैं, तीनों लड़के हैं। और जो उनके घर से जो औरत है, पूरा मोहल्ले से आप पूछ लो, 1 नंबर की औरत है। सज्जन परिवार। सज्जन परिवार। बाकी माँ बाप और बेटों को नहीं जानता मैं, बाकी मैं उनकी जो औरत है ना, 1 नंबर की बनी मतलब राम की माँ है, ऐसी औरत है। अब इसमें इन्वेस्टिगेशन कर रहे हैं। तकनीकी सहयोग से उच्च अधिकारियों के निर्देशन में विभिन्न टीमें बनाई है और उस पर काम कर रहे हैं। क्या मृतक के वारिसान को भी सूचना दी गई है, वो भी आ रहे हैं। बोर्ड से पोस्टमार्टम कराया जाएगा और उस पर कार्रवाई कर रहे हैं। क्या सूचना पुलिस को मिली थी? जाकर मौका देखा, क्या स्थिति मिली? कल आपको सारी चीजें बता दी गई थी, आप सब मौजूद थे मौके पे। सूचना मिली थी कि एक मकान में से बदबू आ रही है, वहाँ मौके पे पुलिस पहुंची है। एक किचन के अंदर ड्रम रखा था, उसको बाहर निकाला, उस पर कपड़े वगैरह थे। उसमें एक बॉडी मिली है मृत अवस्था में। हुआ है सर, ये कहाँ का रहने वाला है, कब से करता था? अब ये सारी चीजें आप इन्वेस्टिगेशन का पार्ट है,
इसलिए अभी मैं नहीं बताऊंगा, पुलिस अब तक कहाँ तक पहुँच पाई? ये भी अभी नहीं बताऊंगा। अभी इन्वेस्टिगेशन कर रहे हैं। आज बॉडी का पोस्टमार्टम होगा और उसके बाद में जो भी आएगी आपको सबको शेयर की सर, जाएगी। बड़ा सवाल है बच्चों को लेकर के। 3 बच्चे उनके साथ हैं, अगर वो दोनों साथ होते हैं या वही घटना को खारिज करके गए हैं तो बच्चों की सुरक्षा पर भी बड़ा सवाल खड़ा हो रहा है। उनकी सुरक्षा के लिए पुलिस ने क्या व्यवस्था है, कुछ तत्परता बढ़ाई है, इसमें क्या किया? जो भी स्थिति सामने आएगी कानून सम्मत तरीके से निस्तारण किया जाएगा। कितनी टीमें अभी फिलहाल पुलिस की लगी हुई है इनकी तलाश के लिए? बहुत सारी टीम लगी हुई है, अलग अलग क्षेत्रों में अलग अलग टीम लगा रखी है और जल्द से जल्द अग्रिम कार्रवाई करेंगे। मतलब जी कल क्या कैसे पता चला आपके बेटे ने ही ये मकान दिलाया था उसको किराए पे? हाँ, मैंने पूछा बेटा कौन है, कि मेरा दोस्त है, ये भट्टे से आया, चले जाएंगे। तो बेटा आपका तो क्या वही काम करता है? क्या घटना हुई, मुनि कैसे माई, पता चला आपको? मैं दूसरे दिन ऊपर गई तो मेरे को तो बदबू सी आई। मैं समझी कि पता नहीं कोई जानवर मरा क्या। ये भाई हर को बुला कर ने दिखाई, भाई देखिए क्या है कि बदबू आ रही है। तो इन्होंने बताई कि ऐसे लग रहा है घंटी इसमें कुछ मरा पड़ा है, आदमी किसी मृत्यु से लग अच्छा, रही। तो पुलिस को आपने सूचना हाँ, दी? फिर मैंने 100 नंबर पे फोन किया, पुलिस आके नहीं, उन्होंने ही संभाला सब काम। मैं घबरा गई थी, मुझे कुछ नहीं पता था उसके बाद। तो ये कितने परिवार कौन कौन लोग रहते थे किराएदार? किराएदार 5 से 3 बच्चे थे, हाँ, 2 मियाँ बीवी थे। तो कैसा चलन लगा आपको? 1.5 महीने में आपसे कैसे बातचीत करती थी? नहीं, वो औरत बात करती थी कभी कभी नीचे आके, तो वो कहती थी ये हमारा आदमी इतना निकम्मा, इतनी दारू पीता है, सब कुछ खत्म कर दिया इसने आंटी। तो अब आपका बेटा भी अभी लापता है? हाँ, अब वो बेटा भी नहीं है। वो भी उसी दिन से गायब है? हाँ, उस दिन से ही वो भी चला गया। तो तो अब मेरे को तो दूसरे दिन पता चला, जब वो भी ना आया, बेटा भी ना आया, और वो भी, फिर मैं ऊपर जाके देखी तो मन की वो भी उनके साथ ही गए फिर। यानी आपको लगता है कि बेटा जो अब आप अपने पोते के साथ रहती हैं? हाँ, मेरा पोता है, पोता 8वीं और आप ही पढ़ते। रहते हैं हाँ, पूरे परिवार में? हम दोनों पोते और दादी दोनों रहते।